ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో అబద్ధములు మరియు మోసముల గురించి ఉన్నటువంటి ప్రస్తావన బైబిల్‌లో ఎక్కడెక్కడ రాసిందో వాటిని గమనిద్దాం ప్రియులారా. మొదటిగా పాత నిబంధనలో అబద్ధములు చెప్పినటువంటి వారు, అలాగనే మోసములు చేసి ఉన్నటువంటి ప్రస్తావన పాత నిబంధనలో ఎక్కడుందో గమనిద్దాం ప్రియులారా. మొదటిగా సాతాను మీరు చావనే చావరు అని చెప్పి హవ్వను మోసగించెను. ఇది ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ యొక్క ప్రస్తావన ఉన్నది ప్రియులారా. అలాగనే రెండవదిగా అబ్రహాము తన భార్య అయిన శారా తన సహోదరి అని చెప్పి ఫరోను మోసగించెను. ఈ యొక్క విషయము ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనములో మరి ప్రస్తావన ఉన్నది. అలాగనే మూడవదిగా చూచినట్లయితే అబ్రహాము తన భార్య అయిన శారా తన చెల్లెలు అని చెప్పి అబీమెలెకును మోసగించెను. ఈ విషయము ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనంలో మరి ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే శారా దేవునితో నేను నవ్వలేదని అబద్ధము చెప్పెను. శారా కూడా మరి దేవునితో మరి అబద్ధం చెప్పినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క విషయము ఆదికాండము 18వ అధ్యాయము 15వ వచనములో ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే ఐదవదిగా నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును అని చెప్పి యాకోబు ఇస్సాకును మోసగించెను. ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రియులారా మరి ఇస్సాకును మోసగించినటువంటి యాకోబును మనం గమనించవచ్చు. ఈ యొక్క విషయము ఆదికాండము 27వ అధ్యాయము 19వ వచనములో మనం చూడవచ్చు. అలాగనే ఆరో విషయాన్ని గమనించినట్లయితే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా నా సహోదరి అని చెప్పి అబీమెలెకును మోసగించెను. ఈ యొక్క విషయము ఆదికాండము 26వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉన్నది. అలాగనే ఏడవదిగా చూసినప్పుడు లాబాను రాహేలుకు బదులు లేయాని ఇచ్చి యాకోబును మోసం చేశాడు. ఈ యొక్క విషయము ఆదికాండము 29వ అధ్యాయము 18 నుంచి 26 వచనాల్లో మరి చూడవచ్చు ప్రియులారా. అలాగనే ఎనిమిదవదిగా యాకోబు యొక్క కుమారులు యోసేపు యొక్క విచిత్రపు నిలువుటంగిని యాకోబుకు చూపించి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతు పట్టుము అని చెప్పి మోసగించిరి. ఈ యొక్క విషయం ఆదికాండము 37వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడవచ్చు. అలాగనే 9వదిగా చూసినప్పుడు పొతీఫరు భార్య నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను అని తన భర్తకు యోసేపును గూర్చి అబద్ధము చెప్పెను. ఈ యొక్క విషయము ప్రియులారా ఆదికాండము 39వ అధ్యాయము 17, 18 వచనాలలో మనం చూడవచ్చు. అలాగనే 10వదిగా చూసినప్పుడు ఫరో నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదను అని మోషేకు అబద్ధము చెప్పెను. ఈ యొక్క విషయం కూడా మనం నిర్గమకాండము 8వ అధ్యాయం 8వ వచనములో మరి ఈ యొక్క విషయాన్ని చూడవచ్చు. అలాగనే 11వ విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా అమాలేకీయుడగు ఒక సైనికుడు దావీదుకు అబద్ధం చెప్పిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ విషయము సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 10 వచనాల మధ్యలో ఈ యొక్క విషయాన్ని పొందుపరచబడింది. అలాగనే 12వదిగా గమనించినట్లయితే దావీదు రాజు పని వేగరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని అహీమెలెకును మోసము చేసెను. దావీదు రాజు కూడా ఇక్కడ మోసం చేసినట్టుగా చూడవచ్చు ప్రియులారా. ఇక్కడ రాజును మోసం చేసినట్టుగా చూడవచ్చు. ఈ యొక్క విషయము మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనములో యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగనే దావీదు
వెర్రివాని వాలే నటించి ఆకీషు రాజును మోసగించెను. ఈ యొక్క విషయం కూడా మొదటి సమూయేలు గ్రంథము 21 అధ్యాయము 13వ వచనంలో మనము గమనించవచ్చు. అలాగనే రాహాబు అను వేశ్య యెహోషువ పంపిన వేగుల వారిని దాచి, ఆ మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే కాని వారు చీకటి పడుచుండగా వెళ్ళిపోయిరి అని యెరికో పట్టణ సైనికులను మోసం చేసెను. ఈ యొక్క విషయాన్ని మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4, 5 వచనాల్లో మనం గమనించవచ్చు. అలాగనే 15వ విషయాన్ని గమనించినట్లయితే మీకాలు తన తండ్రి అయిన సౌలును మోసగించింది. ఇక్కడ మొదటి సమూయేలు 19వ అధ్యాయం 13-17 వచనాల్లో ఈ విషయాన్ని గమనించవచ్చు. అలాగనే 16వ విషయాన్ని మనం గమనించినట్లయితే సౌలు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తునని దావీదును మోసం చేసినట్లు కూడా మనం గమనించవచ్చు ప్రియులారా. ఈ విషయము మొదటి సమూయేలు 18వ అధ్యాయము 17-19 వచనాల్లో పొందుపరచబడింది. మరి ఈ 16 విషయాలు ప్రియులారా పాత నిబంధనలో మనం గమనిస్తే, క్రొత్త నిబంధనలో 17వ విషయంగా మనం గమనించవచ్చు. అది ఎక్కడ అంటే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనములో 1-6 మధ్యలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, అననీయ సప్పీరాలు పేతురుకు అబద్ధములు చెప్పి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ప్రయత్నించిరి. ఈ విషయము మరి అననీయ సప్పీరాలు కూడా పేతురు భక్తుడిని మోసం చేసినట్లుగా గమనిస్తాం. ఈ విధంగా ప్రియులారా బైబిల్ గ్రంథములో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ మరి వీటిలో మరి అబద్ధములు మరియు మోసములు చేసినటువంటి ప్రస్తావన మనం ఇప్పటివరకు దాదాపుగా 17 విషయాలను గమనించాం ప్రియులారా. వీటిని జాగ్రత్తగా మళ్ళీ మనం వాటిని చదువుకొని అక్కడక్కడ వాటిని గమనించి వీరు చేసినటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా వాటి నుంచి మనము నేర్చుకోవలసినటువంటి బాధ్యత విశ్వాసులుగా మనందరికీ ఎంతో ఉంది. ఈ విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. ప్రభువు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.